గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఎక్కడ ఒక్క సంస్థ వచ్చిన పరిస్థితి లేదు, ఒక కంపెనీ కూడా పెట్టడానికి ముందుకు రాలేదు. అంటే రాష్ట్రానికి వస్తే ఒక భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు చాలా కంపెనీలు కూడా ఉన్నాయి, కూడా వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల రోజులు అవుతోంది. సో ఇప్పటికే కొన్ని కంపెనీలు కూడా వచ్చి మేము పెట్టుబడులు పెడతామని చెప్తా ఉన్నారు. స్టార్టింగ్లోనైతే కొంచెం వెనక ముందు అయ్యారు, అంటే మళ్ళీ మనం పెట్టుబడులు పెడితే ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో అనే ఆలోచనలో. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పూర్తిగా పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తా ఉన్నారు. ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, మేము చూసుకుంటాం, దానికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తాం, మళ్ళీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు అంటూ కూడా ఆయన ఒక భరోసా ఇవ్వడం. ఈ నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ సంస్థలు కూడా దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అమరావతికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, చూద్దాం. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు నిన్న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మరోవైపు తాము కూడా రాష్ట్రంలో 4,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాంలో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్ఫాస్ట్ కంపెనీ సీఈఓ పామ్సాన్ చౌ, ఆ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఈ రెండు సంస్థల బృందాలతో వేర్వేరుగా భేటీ అయిన చంద్రబాబు తొలుత ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకు 4 నుంచి 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందని వారు ఆయనకు తెలిపారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. అవసరమైన భూములు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 90 రోజుల్లోగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికతో రావాలని కోరారు. అక్టోబర్ కల్లా పూర్తి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు తెలిపారు. విన్ఫాస్ట్ సంస్థ ప్రతినిధులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. 4,000 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పై రెండు సంస్థల ప్రతినిధులతో సమావేశాల అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోని తూర్పు తీరంలో ఉన్న ఆంధ్ర గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది అన్నారు చంద్రబాబు. సీఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలోని బీపీసీఎల్ ప్రతినిధులతో సమావేశమయ్యాను అని ఆయన అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుపై చర్చించామని వెల్లడించారు. 90 రోజుల్లో వివరణాత్మక ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల నివేదిక కోరానని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరం అవుతుంది అని అన్నారు. ఎవరికి ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని పోస్ట్ చేశారు. విన్ఫాస్ట్ సీఈఓతో కూడా చర్చలు జరిపానని, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించినట్లు చంద్రబాబు తెలియజేశారు. ఆ కర్మాగారం ఏర్పాటుకు అనువైన భూములను సందర్శించేందుకు విన్ఫాస్ట్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ లో పెట్టేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా నిన్న బీపీసీఎల్ ప్రతినిధులు, ఆ సంస్థ చైర్మన్ కృష్ణకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చి లంచ్ సమావేశం నిర్వహించారు. లంచ్ తర్వాత వారితో కాసేపు ముఖ్యమంత్రి ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించి చర్చించిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో, తీరరేఖ వెంబడ 3 ప్రాంతాల్లో ఎక్కడో చోట ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్నిటికంటే కూడా మచిలీపట్నం అనువైన ప్రాంతం అని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దాదాపు 5,000 ఎకరాలు ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమని సంస్థ ప్రతినిధులు చెప్పారు. దీనికి సూత్రప్రాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. బీపీసీఎల్ లాంటి సంస్థ గతంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సామర్థ్యానికి మించి 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఇప్పటికే కొచ్చి, అదేవిధంగా బీనా, మధ్యప్రదేశ్ లోని బీనాలోను, అదేవిధంగా గుజరాత్ లో కూడా వీరికి ప్లాంట్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో
ప్లాంట్ పెట్టడం ద్వారా తమ సామర్థ్యాన్ని భారీ ఎత్తున పెంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు 90 రోజుల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి పూర్తి ప్రణాళికతో రావాలని ప్రతినిధులను కోరారు. అదేవిధంగా అక్టోబర్ కల్లా పూర్తి విజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీపీసీఎల్ ప్రతినిధులతో తర్వాత సమావేశం అయిన విన్ఫాస్ట్ ఏదైతే ఆటోమొబైల్ రంగ సంస్థ ఉందో ఆ సంస్థ విషయంలో కూడా చంద్రబాబు వారితో సమావేశం అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి వారితో చర్చించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని సీఎం వారికి చెప్పడంతో పాటు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరడం జరిగింది. వీరితో సమావేశం తర్వాత ఎక్స్ వేదికగా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. విన్ఫాస్ట్ సంస్థ అదేవిధంగా బీపీసీఎల్ 2 సంస్థలు రావడంతో ఆంధ్ర వైపు పెట్టుబడిదారులందరూ చూసే అవకాశం